ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని ప్రేమించి కాపాడి రక్షిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క సహాయము, మీ యొక్క కరుణను మా అందరికీ నీ తండ్రి అనుగ్రహించారు. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు. మాకు కావలసినటువంటి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు తండ్రి. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ అయ్యా, మా అందరి ఎడల మీరు కుమ్మరించిన కృపను బట్టి కృతజ్ఞతలు. మా అందరినీ సజీవులుగా ఈ యొక్క నూతనమైన ప్రశస్తమైన దినంలో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అని, మీ కార్యము సఫలమగును అని 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము ద్వారా తండ్రి ఉదయకాలంలో తెలియజేస్తూ ఉన్నారు. అయా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి, ఎవరైతే బిడ్డలు ఈ రోజున జరగాల్సిన పనిని బట్టి భయపడుతూ ఉన్నారో నైనా, వారికి సహాయం లేదని, వారికి తండ్రి ఆర్థిక స్తోమత లేదు అని, వారికి అండగా ఎవరు లేరని ఈరోజు ముందుకు వెళ్ళడానికి తండ్రి సంకోచిస్తూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, అయా మీరు లేఖనాల ద్వారా బలపరుస్తున్నారు. బలహీనులు కావద్దు, ధైర్యముగా ఉండండి, ఆ కార్యము ఖచ్చితంగా సఫలపడి తీరుతుంది అని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలాన్ని ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క మాటలను నెరవేర్చండి, సఫలపరచండి తండ్రి. అయినా ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఏ విషయంలో తండ్రి వారు వెనకబడిపోయారో అయ్యా, ఆ పనుల్లో వారిని ఈ రోజున తండ్రి ఫలింపజేయండి. తండ్రి జ్ఞానమును, బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నూతనమైన కార్యములు మీపైన ఆధారపడి ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీ దీవెనలను, మీ కాపుదలను దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. ఆగిపోయి ఉన్న పనులను బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి, అవన్నీ మరలా పునరుద్ధరించబడుటకు కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం నాయన. అదే విధంగా ఈ రోజున మా యొక్క ప్రయాణాలను కూడా దీవించండి. మేము వెళ్తున్న మార్గాలలో, మేము వస్తున్న మార్గాలలో మీ రక్షణ మాకు అనుగ్రహించండి. ఏ బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ అపాయము సంభవించకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ప్రయాణించుటకు కృప దయచేయండి తండ్రి. వారి మార్గములలో మీ రక్షణ సహాయమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఎవరికి ఏ లోటు లేకుండా మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును మీరే అనుగ్రహించండి ప్రభువా. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యమును మీరే వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, అదేవిధంగా మా యొక్క ఆత్మీయ జీవితం తండ్రి ఈ రోజున మీకు తండ్రి సంతృప్తికరంగా ఉండుటకు కృప దయచేయండి. మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా యొక్క పనుల ద్వారా మీ నామము ఏ విధంగానూ అవమానపరచబడకుండా మీ నామము ఘనపరచబడుటకే మాకు కృప దయచేయమని అడుగుతున్నాం. మీకు తండ్రి విరోధముగా ఎక్కడ ఏ విషయంలో మేము ప్రవర్తించకుండా మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. అదేవిధంగా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులుగా మమ్మల్ని ఈ రోజు నిలవబెట్టుకోనండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి, వారందరినీ తండ్రి మంచి జ్ఞానంతో నింపండి. జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి యొక్క రిపోర్ట్స్లో, చెకప్స్లో, డెలివరీస్లో, ఆపరేషన్స్లో అన్నిటిలో మీరు తోడైండండి. వారికి సహాయము దయచేయండి. పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఒంటరిగా గృహాల్లో ఉంటున్నారో వారిపైకి ఏ దుష్టుడు తండ్రి రాకుండా వారు భద్రంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున అపవాది ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా అయా ఈ రోజంతను తండ్రి జాగ్రత్త కలిగి ఉండుటకు కృప దయచేయండి నాయన. తండ్రి, మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని తండ్రి, ఈ రోజున ఏ పాపం విషయంలో మేము పాలిభాగస్తులుగా అవ్వకుండా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకునే వాక్య జ్ఞానమును మాకు అనుగ్రహించమని
తండ్రి మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా మేము కొందరికైనాను మీ యొక్క పరిశుద్ధమైన మాటలు ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.